బంజారా హిల్స్ లోని తన నివాసం నుండి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీంకోర్టు బెయిల్తో జైలు నుంచి విడుదలై హైదరాబాద్ వచ్చిన కవిత ఇవాళ తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. 5 నెలల విరామం అనంతరం కవిత తన తండ్రిని కలవబోతున్నారు. 10 రోజుల పాటు ఫామ్ హౌస్ లో ఉండనున్నారు కవిత. ఢిల్లీ పరిణామాలు తన 165 రోజుల జైలు జీవితాన్ని కేసీఆర్ కు వివరించనున్నారు. మార్చి 15న అరెస్ట్ అయిన సందర్భంలోనూ కేసీఆర్ కవితను కలవలేదు. బంజారా హిల్స్ లోని తన నివాసం నుండి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీంకోర్టు బెయిల్తో జైలు నుంచి విడుదలై హైదరాబాద్ వచ్చిన కవిత ఇవాళ తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. 5 నెలల విరామం అనంతరం కవిత తన తండ్రిని కలవబోతున్నారు. 10 రోజుల పాటు ఫామ్ హౌస్ లో ఉండనున్నట్టు తెలుస్తోంది కవిత. ఇక ఢిల్లీ పరిణామాలు తన 165 రోజుల జైలు జీవితాన్ని కేసీఆర్ కు వివరించనున్నారు. మార్చి 15న అరెస్ట్ అయిన కవిత సందర్భంలోనూ కేసీఆర్ కవితను కలవలేదు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, 160 రోజుల తర్వాత తన ఇంటికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ కవిత నిన్న రాత్రి 9 తర్వాత ఇంటికి చేరుకుంది. దీని తర్వాత కూడా నైట్ అంతా కూడా చాలా మందిని కలిసింది. కేటీఆర్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ముచ్చటించింది. చాలా మంది ఆమెను ఓదార్చేందుకు, ఆమెను విషయం చెప్పేందుకు రావడం జరిగింది. అదే సమయంలో ఇవాళ మార్నింగ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ అధినేత తన తండ్రి ఫామ్ హౌస్ కు వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది. అందుకనే కాసేపటి క్రితం ఇక్కడి నుంచి ఆమె బయలుదేరి ఫామ్ హౌస్ కు ఆన్ ది వేలో ఉంది. వాస్తవానికి నిన్న తన తల్లి శోభమ్మ మాత్రమే ఇక్కడికి చేరుకుంది. కేసీఆర్ ఇక్కడికి రాలేదు రాత్రి. బట్ ఇవాళ మార్నింగ్ రమ్మని చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి నేతలతో ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఉదయం 8 నుంచి ఇప్పుడు 11-11:30 వరకు కూడా అందరినీ లీడర్లను, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు, అదే కొంతమంది ప్రజాప్రతినిధులందరితో కూడా మార్నింగ్ భేటీ అయింది. దాని తర్వాత కాసేపటి క్రితమే ఇక్కడి నుంచి గజ్వేల్లోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు ఆమె బయలుదేరినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా తన తండ్రిని దాదాపు 160 రోజుల తర్వాత కలుస్తుండడంతో తన తండ్రి కావచ్చు, ఆమె కావచ్చు ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఆ రోజు ఈడీ అరెస్ట్ అయిన సందర్భం కూడా ఇక్కడికి రాలేదు. కవిత ఇంటికి రాకుండానే నేరే కట్టించటే వెళ్ళిపోయినటువంటి సందర్భంలో చూసాం. మధ్యలో ములాఖాతుల సందర్భంలో కూడా కేటీఆర్ పలు సందర్భంలో తిహార్ జైలుకి వెళ్లి కలిసినటువంటి సందర్భం ఉంది. దాని తర్వాత హరీష్ రావు కూడా పలు సందర్భంలో కలిశారు. కానీ కేసీఆర్ మాత్రం ఇంతవరకు ఈడీ అధికారులు ఆ రోజు అరెస్ట్ అయిన సందర్భంలో కానీ దాని తర్వాత నిన్న కూడా ఇక్కడికి రాలేదు. బట్ ఈ రోజు ఫామ్ హౌస్ కు తన కూతుర్ని పిలిపించుకున్నారు. అక్కడే 10 రోజుల పాటు పూర్తిగా ఏకాంతంగా ఆమె తన భర్త పిల్లలతో కలిసి అక్కడే ఉండాలని కూడా కేసీఆర్ సూచించారు. అందుకనే ఇక్కడే కవిత ఇంట్లో కనుక ఉంటే వివిధ ముఖ్యంగా నేతలందరూ కూడా చిన్న పెద్ద స్థాయి లీడర్ అందరూ కూడా ప్రతిరోజు వచ్చి పరామర్శించడం కావచ్చు, లేదంటే పలకరించేందుకు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి కొంత ఆరోగ్యం కూడా సహకరించడం లేదు కాబట్టి కవితకు ఖచ్చితంగా కూడా ఇక్కడి నుంచి అక్కడ 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడం కోసం బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు. అందుకనే కొంత సిక్కుగా కనిపిస్తోంది. మొత్తానికి కవిత 10 రోజుల పాటు ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్. అయితే కవిత తన తండ్రి కేసీఆర్ ని కలవబోతున్న నేపథ్యంలో బయలుదేరే ముందుగానే ఆమె భావోద్వేగానికి గురయ్యారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ మనకు నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఇక్కడ వాతావరణం అంతా కూడా కవిత నివాసం దగ్గర చాలా మంది మహిళలు, కార్పొరేటర్లు కావచ్చు, వివిధ రకాల స్టేజ్ లో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆమెను చూసి చాలా మంది దుఃఖించినటువంటి సందర్భం, ఆమె కూడా తన బాధను కూడా వ్యక్తపరిచినటువంటి సందర్భం. నిన్ననే రాఖీ కూడా తన
అన్న చేత కేటీఆర్ చేత కట్టించుకున్నటువంటి సందర్భం ఉంది. వెంటనే రాఖీ కట్టిన తర్వాత ఆయన కూడా యుఎస్ఏ వెళ్ళినటువంటి సందర్భం కూడా చూసాం. తన వ్యక్తిగత పనుల మీద ఫ్యామిలీ టూర్ లో బాగా ఆయన వెళ్ళిపోయారు. బట్ కవిత మాత్రం ఇక్కడే రాత్రి ఉండేది. కొంతమంది అందుబాటులో ఉన్న లీడర్ని కలిసింది. బట్ ఎందుకంటే అక్కడ జైల్లో మనం చూసాం పూర్తిగా ఓ ఫ్లడ్ లైట్ల మాదిరిగా లైట్లు విపరీతంగా వేసుంటాయి. సీసీ కెమెరాల మధ్య ఆమె నిద్రపోవడం కానీ ప్రతి దానికి కానీ ఇబ్బంది అయినటువంటి సందర్భం. తిహార్ జైల్లో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడయ్యామండి. కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి సందర్భం కూడా ఆమె గుర్తు చేసుకుంది. కాసేపు చిట్చాట్ చేసినట్టుగా మనకు అనిపించింది. అంటే వాస్తవానికి చిట్చాట్ చేయలేదు, ఒక 3-4 నిమిషాలు మాత్రమే ఆమె మాట్లాడింది. కొంత ఆరోగ్యం సహకరించట్లేదు, బట్ కొంత అనీజీగా ఉందని చెప్పి ప్రయత్నం చేసింది. బట్ 10 రోజుల పాటు, వారం 10 రోజుల పాటు ఫామ్ హౌస్ కు తన తండ్రి రమ్మన్నాడని చెప్పే ప్రయత్నం చేసింది. దాని తర్వాత ఆమె కారులో ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఏదంటే కూడా ఇద్దరు కూడా కూతురు తండ్రి ఇద్దరు కూడా కలవబోతున్న నేపథ్యంలో మరి కొన్ని నిమిషాల్లోనే ఫామ్ హౌస్ కు ఆమె చేరుకోబోతుంది. అక్కడ ఎవరిని కూడా ఇతర పార్టీల ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినట్టు ఎవరిని కూడా లీడర్ లోపలికి రానిచ్చే అవకాశం అయితే ఉండదు. పూర్తిగా తన ఫ్యామిలీకి మాత్రమే ఈ 10 రోజులు కేటాయించే అవకాశం ఉంది. అక్కడ తన వ్యక్తిగత పనులు కావచ్చు, లేదంటే పూర్తిగా ఆమె రెస్ట్ తీసుకుంటూ జరిగినటువంటి పరిణామాలు మొత్తం కూడా తిహార్ జైల్లో జరిగినటువంటి అనుభవాలు కావచ్చు, లేదంటే ఆమె ఎలా ఇబ్బంది పడింది, అన్ని విషయాలు కూడా తన తండ్రితో షేర్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.